తెలంగాణలో క్రైమ్ రేట్ గత ఏడాది కన్నా 2.33% తగ్గిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. తాము ఖాకీ బుక్లోనే ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో 2,28,695 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 216 కేసుల్లో 320 మందికి జీవిత ఖైదు పడిందన్నారు డీజీపీ. హత్య కేసులు 8.76% తగ్గాయన్నారు శివధర్ రెడ్డి. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో, తెలంగాణలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. పర్సెంటేజ్ ఈ సంవత్సరం 38.72% ఉంది. కన్విక్షన్స్, శిక్ష పడ్డ నేరాలు 38.72% ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఇది 35.63 ఉండే. సో ఆ విధంగా మోర్ దెన్ 3% కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి. 4 కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది, మరణ శిక్ష వచ్చింది. 216 కేసులలో 320 మందికి యావజ్జీవ శిక్ష పడ్డది, లైఫ్ కన్విక్షన్ పడ్డది 320 మందికి. ఇందులో డిఫరెంట్ కేసులో ఉన్నారు. అందులో రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. 28 SC/ST కేసులలో, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో 28 కేసులలో 53 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్. 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. 2025లో 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. మర్డర్స్, రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24తో పోలిస్తే 13.45% తగ్గినాయి, 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిట్లు 24% పెరుగుదల ఉంది. క్రైమ్ అగైన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లోయెస్ట్ అన్నమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి, 22లో 2022లో 40 అయినాయి, 2024లో 23లో 33 అయినాయి, 24లో 22 అయినాయి, ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 ఇయర్స్ లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లో లోయెస్ట్ ఉంది. లాస్ట్ ఇయర్